దానికి ఆర్టిస్ట్ క్లాసిక్ ఎగ్జాంపుల్ కదా. ఇక కాళేశ్వరం కేసులో జస్టిస్ పిసి ఘోష్ నివేదిక ఆధారంగా కేసీఆర్ అలాగే హరీష్ రావులపై చర్యలొద్దు అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది సార్. ఈ హైకోర్టు ఆదేశాలపై రాజకీయ పార్టీల రియాక్షన్స్ ఒకసారి చూద్దాము. ఇది రేవంత్ సర్కార్కు చెంపపెట్టు, చిల్లర రాజకీయాలు మాని మేడిగడ్డకు మరమ్మతులు చేయండి అని చెప్పి హరీష్ రావు స్పందించారు సార్. కాంగ్రెస్ ప్రభుత్వ హైకోర్టు తీర్పుతో ముగింపు పడింది అని చెప్పి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు సార్. ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున కేసీఆర్ హరీష్లకు క్లీన్ చిట్ ఇవ్వలేదని ఆ పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు. కమిషన్ ఏర్పాటును హైకోర్టు సమర్థించింది. కమిషన్ తేల్చిన అంశాలపైన అభ్యంతరాలు లేవు. సిబిఐ విచారణకు తీర్పు అడ్డంకి కాదు అంటూ ఉన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అలాగే సిబిఐ విచారణకు రండి అని చెప్పి పొంగులేటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆలస్యమైన శిక్ష తప్పదు అని చెప్పి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటూ ఉన్నారు సార్. ఇక భారతీయ జనతా పార్టీకి సంబంధించి రేవంత్ సర్కార్ అసమర్థతకు ఈ హైకోర్టు ఆదేశాలు నిదర్శనం అంటూ ఉన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అలాగే రేవంత్ రెడ్డి కేసీఆర్ల మధ్య లాలూచి రాజకీయాలు ఉన్నాయి అంటూ ఉన్నారు బండి సంజయ్. సీఎం మాజీ సీఎం మధ్య డూప్ ఫైట్ ఇది అంటూ ఉన్నారు ఎంపీ రఘునందన్ రావు. నమస్తే తెలంగాణలో వచ్చిన బ్యానర్ ఐటమ్ సార్, గోస్ట్ రిపోర్ట్ గోదాట్లోకి అని చెప్పేసి. సో హైకోర్టు ఆదేశాలను ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆదేశాలపై రెస్పాండ్ అవుతున్న పరిస్థితి. సో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలను ఎలా అర్థం చేసుకోవాలి సార్? అంటే ఆదేశాలు చదివితే ఎలా అర్థం చేసుకోవాలో కూడా తెలిసిపోతుంది, సింపుల్ కదా. ఇప్పుడు ఆదేశాలు ఏముంది, ఇప్పుడు ఈ గ్లాస్ ఉంది, ఇలా నీళ్లు ఉన్నాయా లేవా అన్నారు అనుకోండి, మీరు సగం ఖాళీ ఉంది అని మీరు అనొచ్చు, సగం నీళ్లు ఉన్నాయని నేను అనొచ్చు. ఏది అబద్ధం కాదు. సో ఎవరి పార్ట్ వాళ్ళు చెప్పుకుంటారు. ఆదేశం మొత్తం గ్లాసును యూనిట్ గా తీసుకోరు. ఖాళీ అయిన గ్లాసునే ఒకరు చూస్తే సగం వరకు ఉన్న నీళ్ళని ఇంకొకరు చూస్తారు. ఇది కూడా అంతే. ఏం చెప్పారు, ఫస్ట్ పిటిషనర్లో కేసీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాల్, ఎస్కే జోషిలు సవాల్ చేసింది అసలు ఈ కమిషన్ ఏర్పాటే రాజ్యాంగ విరుద్ధము అని. కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1950s వచ్చింది. అసలు ఈ కమిషన్ ఏర్పాటే రాజ్యాంగ విరుద్ధము, ఇది రాజకీయ దురుద్దేశంతో ఏర్పాటు చేసిన కమిషన్ అన్నది పిటిషనర్ల మొదటి వాదన. ఈ వాదనతో హైకోర్టు అంగీకరించలేదు. హైకోర్టు ఏమన్నది, కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ ప్రకారము ఇది చెల్లుతుంది. కమిషన్ ఏర్పాటు నైదర్ ఆర్బిట్రరీ నార్ ఇల్లీగల్ అన్నది. అంటే చట్ట విరుద్ధము కాదు, ఇష్టారాజ్యంగా ప్రభుత్వం వేసింది కాదు. ఇది ఇక్కడ ఏ రాజ్యాంగ ఉల్లంఘన జరగలేదు అన్నది. అంటే కమిషన్ ఏర్పాటును క్లియర్గా హైకోర్టు సమర్థించింది. కమిషన్ ఏర్పాటే వ్యతిరేకమని బీఆర్ఎస్ వాదిస్తుంటే కమిషన్ ఏర్పాటు చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడలేదు, అందువల్ల అది సరైందే అని చెప్పి తీర్పు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, ఇది క్లీన్ చిట్ కాదు అని వాళ్ళ ఆర్గ్యుమెంట్కు ప్రాతిపదిక అది. సో ఎప్పుడైతే కమిషన్ ఏర్పాటు సరైందే అన్నప్పుడు మరి సిబిఐ విచారణకు కమిషన్ రిపోర్ట్ అడ్డంకి కాదు కదా. ఇప్పుడు ఈ కమిషన్ రిపోర్టు పైన సిబిఐ విచారణకు ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. కమిషన్ రిపోర్టు కమిషనే ఒకవేళ చట్ట విరుద్ధం అయి ఉంటే కమిషన్ రిపోర్ట్ ఆధారంగా సిబిఐ విచారణ చేపట్టడం కూడా చట్ట విరుద్ధమైంది. ఎందుకంటే ద మూమెంట్ కమిషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇల్లీగల్, దానిపైన సిబిఐ విచారణ అనేది స్కోప్ ఉండదు. అయితే అందువల్ల సిబిఐ విచారణకు అవకాశం ఉంది. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ కింద ఈ కమిషన్ ఇవ్వడము తప్పుపట్టలేదు, రైటే అన్నది. ఇక అయినా ఇది హైకోర్టు, సుప్రీంకోర్టుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళవచ్చు, వాళ్ళ పత్రికలు అది కూడా వచ్చింది. అందువల్ల ఇది ఫస్ట్ పార్ట్, కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటున్న పార్ట్. ఇక సెకండ్ పార్ట్ ఏంటి, మరి ఈ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్తో ఏమైనా రిపోర్ట్ను అమలుకు పైన హైకోర్టు ఆపేసింది. అంటే ఇట్ మేడ్ ది కమిషన్ రిపోర్ట్ ఇన్ ఆపరేటివ్. అందువల్ల అది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి దెబ్బే, అనుమానం లేదు. బీఆర్ఎస్కి అది ఒక రకంగా సెలబ్రేషన్. ఎందుకంటే కమిషన్ ఏర్పాటు చేయడం కరెక్టే, కానీ కమిషన్ రిపోర్ట్ మాత్రం అమలు కాదు అని ప్రకటించింది. ఎందుకు అమలు కాదు, ఇనాపరేటివ్గా ఎందుకు పెట్టింది, దానికి రీజన్స్ కూడా కమిషన్ చెప్పింది. ఒకటి, ఈ కమిషన్ చేసిన వ్యాఖ్యానాలు, ఈ చేసినటువంటి పరిశీలనలు
పిటిషనర్ల పర్సనల్ రిప్యుటేషన్ దెబ్బతీసే విధంగా ఉంది అని. అంటే ఈ కమిషన్ రిపోర్టులో ఉన్న కంటెంట్, తీసుకున్న కంక్లూజన్లు, విచారణ జరిపిన పద్ధతి వ్యక్తిగత ప్రతిష్టను భంగం వాటిల్లేలా ఉంది. ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ ను ఫాలో కాలేదు. ఎందుకంటే సెక్షన్ 8 ఆఫ్ ద కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ ప్రకారము ఒక విచారణ జరపాలంటే వారి పైన ఉన్న ఆధారాలు ఏంటివో పిటిషనర్కు ముందుగా ఇవ్వాలి. అంటే పిటిషనర్ను డిఫెండ్ చేసుకునే అవకాశం ఉండాలి. కానీ ఇక్కడ ఆ అవకాశం ఇవ్వలేదు. సమయానికి అడిగినప్పుడు, విచారణకు వచ్చినప్పుడు అడిగినప్పుడు ఇచ్చారు తప్ప, మీరు మరి ఆధారాలన్నీ సమర్పించి ఇంకో నీ పైన ఈ రకమైన ఆరోపణలు వచ్చాయి, వాటికి ఆధారాలు ఇవి అని ముందే ఇచ్చి వాళ్ళను ప్రిపరేషన్కు టైం ఇచ్చి వాళ్ళ వర్షన్ తీసుకోవాలి. అలాగే సాక్షుల్ని ప్రశ్నించే అవకాశం కూడా పిటిషనర్లకు ఇవ్వాలి. అంటే ఒక రకంగా పిటిషనర్లైన కేసీఆర్, హరీష్ రావు, ఇతర అధికారులు తమ వర్షన్ను డిఫెండ్ చేసుకోవటానికి కమిషన్ సరైనటువంటి అవకాశం ఇవ్వలేదు కనుక ఇది ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్, సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకం కనుక ఈ రిపోర్టు ఇన్ఆపరేటివ్ గా ఉంటుంది అని తీర్పు. అంటే అర్థం ఏంటి? కమిషన్ ఏర్పాటును హైకోర్టు సమర్థించింది, కమిషన్ విచారణ ప్రక్రియ తీరుడు తప్పుపట్టింది. ఇక కమిషన్ చెప్పింది ఏంటి అనేది తర్వాత సంగతి. సో కమిషన్ ప్రాసెస్ ఆఫ్ ఎంక్వైరీనే హైకోర్టు తప్పుపట్టింది కనుక ఫైండింగ్స్ ఆఫ్ ద ఎంక్వైరీ అనేది క్వశ్చనబుల్ అవుతుంది. ఎందుకంటే జరిపిన ప్రాసెస్నే తప్పుపట్టింది కనుక. మరి ఇది సిబిఐ విచారణకు అడ్డంకి ఎందుకు కాదు అంటే, సిబిఐ కమిషన్ చెప్పిన దాన్ని ఆధారంగా తీసుకోదు కదా. సిబిఐ తన దగ్గర తీసుకునే రకరకాల మెటీరియల్ ఎవిడెన్స్ లో ఘోష్ కమిషన్ కూడా రిపోర్ట్ కూడా ఒక ఎవిడెన్స్. దాని ఏ మేరకు ఉపయోగించుకుంటుంది, ఉపయోగపడుతుంది. సిబిఐ ఇస్ అన్ ఇండిపెండెంట్ ఏజెన్సీ, సిబిఐ ఇస్ అ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఘోష్ కమిటీ రిపోర్టు సిబిఐ పరిశీలించే అనేక రిపోర్ట్లు ఒక రిపోర్టు. ఒకవేళ ఈ ఘోష్ కమిటీ ఏర్పాటే ఇల్లీగల్ అని హైకోర్టు తీర్పు చెప్పుంటే దీన్ని అసలు బుట్టదాఖలు చేయాల్సిందే. మీరు నమస్తే తెలంగాణ అయిపోయినప్పుడు గోదాట్లు వేయాల్సిందే. ఈ సిబిఐ విచారణ కూడా పనికిరాదు. ఇప్పుడు సిబిఐ విచారణకు వన్ ఆఫ్ ద మెటీరియల్స్ గా ఉపయోగపడుతుంది. అంతే తప్ప ఆ కమిషన్ రిపోర్ట్తో సిబిఐ అంగీకరించకపోవచ్చు. అందువల్ల ఆ మేరకు బీఆర్ఎస్ చేస్తున్న వాదన కరెక్ట్. ఎందుకంటే క్లీన్ చిట్ ఇవ్వలేదు, కానీ ఉపశమనం మాత్రం ఊరట మాత్రం పెద్ద ఎత్తున ఇచ్చింది. అందువల్ల ఖచ్చితంగా ఈ కమిషన్ రిపోర్ట్ ఇనాపరేటివ్, అమలు కాకుండా ఉండడం అనేది ఇట్ ఇస్ అ మూమెంట్ ఆఫ్ సెలబ్రేషన్ ఫర్ బీఆర్ఎస్. థర్డ్, ఇక బీజేపీ. దీంతో రేవంత్, కేసీఆర్ల లాలూచి బయటపడ్డది, మీరు అసమర్థత బయటపడ్డది. ఎస్, ఈ అసమర్థత బయటపడ్డది. సమర్థులైన మీ చేతిలో పెట్టారు కదా సిబిఐ విచారణ. తో రేవంత్ రెడ్డి మరి తన సమర్థత లేదనుకున్నాడు, రాజకీయంగా వ్యూహాత్మక అనుకున్నాడో ఆయన మీ చేతిలో పెట్టాడు కదా. మరి సమర్థుడైన మోడీ నాయకత్వంలో ఉన్న సిబిఐ ఏం చేస్తాను ఇప్పటి వరకు? ఏమీ లేదు కదా. కనీసం అసమర్థుడు ఏదో ఒక రిపోర్ట్ ఇచ్చాడు, మంచో చెడో, అది రైటో రాంగో, ఆపరేటివ్ ఇనాపరేటివ్. అత్యంత సమర్థుడైన సిబిఐ మాత్రం ఇంతవరకు అసలు కదిలికలేదు, మెదిలికలేదు. దాన్ని ఏమనాలి అంటే, అసమర్థుడైన చేసిన పనన్నా సమర్థుడు చేయాలి కదా. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రిపోర్ట్ ఇచ్చి కేసీఆర్ను పబ్లిక్ డొమైన్లో అయినా అట్లీస్ట్ దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసింది. మీరు ఇతరులు కంప్లీట్ మౌనం అయిపోయారు కదా. ఇప్పుడు మరి ఎవరెవరితో మీరు అక్కనట్లు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ పైన ఘోష్ కమిటీ వేసి అదొక రిపోర్ట్ తెచ్చి అవకతలు జరిగినాయని ఎస్టాబ్లిష్ చేసి కేసీఆర్ను దోషిగా సమాజం ముందు నిలబెట్టింది. అఫ్ కోర్స్ హైకోర్టు దాని ప్రాసెస్తో తప్పుపట్టచ్చు, కానీ ఈ పనంతా వేసింది కదా. సిబిఐ ఏం చేసింది చెప్పండి? బీజేపీ చెప్పాల్సింది అంటే, వాట్ డిడ్ సిబిఐ డూ ఆన్ కాళేశ్వరం ఈవెన్ టుడే? నథింగ్, జీరో కదా. మెలగలేదు. మరి ఎంతో కొంత చేసినాడు రోమో మిలాఖత్ అయిందంటే, ఏమీ చేయనాడు మిలాఖత్ అవడా, దాని ఇంకేదన్నా కళాఖత్ అంటారో నాకు తెలియదు. మిలాఖత్ అంటే చిన్న పదం అవుతుంది. ఈ కంప్లీట్ కలిసిపోయి ఉండాలి. కేసీఆర్ రేవంత్ మిలాఖత్ అయితే మోడీ కేసీఆర్ దాదాపు విలీనం అయిపోవాలి కదా. మరి ఇక అంతేగా లాజిక్. మరి ఎందుకు సిబిఐ ఏం లేదు? అందువల్ల బీజేపీ కాంగ్రెస్ పైన బీఆర్ఎస్ పైన ఆరోపణలు చేస్తుంది కన్నా తమ చేతిలో ఉంది, మీ చేతిలో ఉంది కదా. ఇప్పుడు కేసీఆర్ ఎవరి చేతిలో ఉన్నాడు? మీ చేతిలో ఉన్నాడు. సిబిఐ విచారణకు ఆదేశించారు. సిబిఐ కదలదు మెదలదు అంటే అది కేంద్ర ప్రభుత్వం ఎందుకు మరి హేమంత్ సరైన విషయంలో కదులుతుంది?
అరవింద్ కేజ్రీవాల్ విషయంలో కదులుతుంది, మనీష్ సిసోడియా విషయంలో కదులుతుంది, కేంద్ర సంస్థల ఐపాక్ విషయంలో కదులుతుంది, మమతా బెనర్జీ విషయంలో కదులుతుంది, స్టాలిన్ విషయంలో కదులుతుంది, విజయన్ విషయంలో కదులుతుంది. ఒక కేసీఆర్ విషయంకి వచ్చే సిబిఐ కదలదు ఎందుకు? జగన్ విషయంలో కదలదు, కేసీఆర్ విషయంలో కదలదు. మీరు గమనించండి, ఇక అందరి మీద కదులుతుంది. దేశంలో ప్రతి ఒక్కరి పైన సిబిఐ కదులుతుంది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలో కూడా కదులుతుంది నేషనల్ కేసు, ఎక్సెప్ట్ జగన్, కేసీఆర్. మరి వీళ్ళిద్దరి మీద ఎందుకు కదలదు? అందరూ తెలుసు ఈ రాజకీయం ఏంటి అనేది. ఏం జగన్ ఏమో ఇప్పుడే అప్రకటిత మిత్రుడు, నిన్నగా మొన్న దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్నా కేసీఆర్ జగన్ సమర్థించాడు. బీఆర్ఎస్ ఏంటంటే ఇప్పుడు కాకపోయినా రేపు భవిష్యత్తులో మిత్రుడు కావచ్చు. ఎందుకు పంచాయతీ? మనకు ఎప్పుడైనా అవసరం ఉంటాడు, ఉపయోగపడతాడు. కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉన్నాడు. ఈ రాజకీయం లేకపోతే సిబిఐ ఎందుకు చేయదు? అందువల్ల మొదలు బీజేపీ దానికి ఆన్సర్ చెప్పాలి. ఇక